నరసింహస్వామికి ఇట్లా మంచిగా అరకతి బరకతి ఉండాలి, చేను మంచిగా కావాలి, అలుకు ములుకు లేకుండా పనులు నడవాలి, వచ్చిన పనులు మంచిగా వెళ్ళిపోవాలి అని మొక్కుతున్నా కొడుక. జరసేపు ఇక కూర ఉడుకుడుకుంది కదా, జర్ర గిట్ట పోయి నార్ల చేయి పెట్టి ఒక లుంగ బీకి ఆడేసి వచ్చి తిని వెళ్ళిపోదాం. ఇక బంగినపల్లి అయ్యా, బంగినపల్లి ఒక 2-3 అంట్లు పేలైనవి, అవి పచ్చడి చెట్లకు వస్తాయి. పచ్చడి చెట్లకు వస్తాయి. ఇయ్య 500 చెట్లు మామిడి చెట్లు ఇప్పుడు వస్తే అప్పటికి రేటు వస్తుంది కొడుక. ఇగో గిడ ఇంకా మంచిగానే వస్తుంది, ఇక పూస్తుంది. ఇది నిలబడితే ఈ చెట్టు బాగానే పూసింది కొడుక. లోపల ఉంది ఉంది. పడ్డాయి 4-5 పడ్డాయి కానీ రాలినాయటగా. పురుగు దాకి సీజన్లో అయితేనే కాయ తేటగుంటది, చాలా వరకు బలుగుతుంది. నరసింహస్వామికి ఇట్లా మంచిగా అరకతి బరకతి ఉండాలి, చేను మంచిగా కావాలి, అలుకు ములుకు లేకుండా పనులు నడవాలి, వచ్చిన పనులు మంచిగా వెళ్ళిపోవాలి అని మొక్కుతున్నా కొడుక. ఇగో నారు చేయి పెట్టిపోతే ఇక వాళ్ళు రేపు వచ్చినా ఎల్లుని మళ్ళీ మంగళవారం అవుతుంది. వాళ్ళు రేపు వస్తా అన్నారు కానీ మరి వస్తారా ఏంది ఏం సంగతి మరి వస్తా అన్నారు. మొన్న భయాన కూడా కొట్టినా వస్తా అన్నారు. మంచిగానే ఉంది కొడుక. ఇవాటికి 23 రోజులో ఏమో నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇలా పొలం నాటు ఇక మన ఫామ్కి వెళ్ళే రూట్ ఇది. కొంచెం అడ్వెంచర్ లానే ఉంటుంది, అడ్వెంచర్ చేసినట్టు. నాయన ఇక ఆగమం అవుతాడు. ఇక వ్యవసాయ భూములు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి నేచర్. ఇది ఫ్రెండ్స్ మన ఫామ్కి ఆనుకునే మూసి ఉంటుంది, మూసి రివర్. ఇప్పుడు చలి పెడుతుంది, దిక్కు పొద్దుగాల పోతున్నాం ఫామ్కి. పనులు వస్తారు, వచ్చి ఇక ఇప్పుడు వాళ్ళు నాట్ స్టార్ట్ చేస్తారు. మనం మంచిగా రికార్డ్ చేసుకున్నాం. మామూలుగా మనకు సిటీలలో కరిపాకు మనకు అదే అవుతుంటుంది. ఏది మన 5 రూపాయలు 20 రూపాయలు అమ్ముతుంటారు. కానీ ఇక పల్లెటూర్లలో అయితే మన ఇష్టం, మనం ఎంత అంటే అంత తెంపుకోవచ్చు. ఆహా, స్మెల్ అయితే అదిరిపోయింది. మార్నింగ్ 7:15 అండి, 7:15. సన్ చూడండి వీడియోస్ చూసి వెళ్ళిపోతారు. లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోస్ చేయడం కొత్త కదా, కొంచెం కింద మీద ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. మీరే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి కామెంట్లలో. ఇంకోటి ఎవరికైనా ఈ మైక్లో నాలెడ్జ్ ఉంటే బెస్ట్ మైక్ ఏదనేది కొంచెం సజెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇది అంతా రోజు మా అమ్మ నడుచుకుంటూ వెళ్తుంది ఈ రూట్లో. అది అందుకే వాళ్ళు కొంచెం ఏ నొప్పి రోగాలు లేకుండా నిమ్మలంగా. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫామ్ దగ్గరికి. మీకు ఆల్రెడీ తెలుసు, మన ఫామ్ టూర్లో చూసినప్పుడు మీరు చూసుంటారు. ఈ ల్యాడర్ నుంచి రివర్ నుంచి మనం అవతలకి వెళ్ళిపోవాలి. మన ఫామ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ చిన్న ల్యాడర్ అనేది మనం దాటుకోవాల్సిందే ఖచ్చితంగా ఎవ్రీడే. మామూలుగా అయితే ఇంతకుముందుకు ఇది కూడా లేకుంటుండే, అంతా మామూలుగా వాటర్లో నానుకుంటూ పోతుండే. ఇది మూసీ రివర్, వ్యవసాయ భూములు అటు సైడ్. ఇది మన ఫామ్. ఇది మన మామిడి తోట మొత్తం ఇక్కడ ఉంది. వచ్చేసాయి. మా బ్రదర్ వస్తుండు. చిన్న ఏదో గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ శాంక్షన్ చేసిన అంటారు. అలా వస్తే సూపర్ అసలు. కానీ చూద్దాం ఎంతవరకు వస్తుంది. ఇది మొత్తానికి మనం తోటలోకి ఎంటర్ అయిపోయినాం, మన ఫామ్లకి. ఇది మన ఫామ్ ఫైనల్లీ. ఎలా నాటు ఉంది మన ఫామ్లో, పొలం నాటు, వరి పొలం. అందుకే ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మామిడి తోట, ఇది ఈ రైట్ సైడ్ అండ్ ఆ చివర మొత్తం వరి పొలం. చూడండి ఫ్రెండ్, మొత్తం సన్ రైజ్ ట్రాక్టర్ ఆయన దుంటుండు.
వెదర్ అనేది అసలు మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. వీళ్ళు ఇక్కడ పని చేస్తారు. నెక్స్ట్ మాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాకేష్ ఏమో ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు. ఓ ఏం రాకేష్ ఇది? మ్యాగీయా? మ్యాగీయా? అరే వా, మందు బస్తాలు అడుగు బస్తాలు ఇప్పుతున్నా. ఇప్పి ఇది డిఏపి మంచిగా బలం ఇస్తుంది చౌక పొలాలకు. ఇంట్లో ఇది జినుకు భూమిని బలానికి తెస్తుంది. తొందర రాలే కానీ కొడుకుతా కానీ, ఎందుకంటే యాసింగి దినము మిర్రలు ఉంటే పొలము ఒకవేళ కాలపోతే ఇబ్బంది అవుతుంది మాకు. అందుకనే ఒకళ్ళు ఎక్స్ట్రా పెట్టినా. ఎవరి జోలి వాళ్ళే దబ్బున జల్లి వచ్చి మిర్రలు నొక్కుంటూ పోతారు. ఇద్దరు వచ్చారు, ఇద్దరు వాళ్ళు చేసుకుంటారు. అలా కట్ట పెట్టుకోపోయినా బొంత కొట్టే వాళ్ళ చాలా కష్టం. వ్యవసాయం అంత ఈజీ కాదు. పనులు బాగానే చేస్తాం. స్టార్ట్ అయినట్టుందా? వేస్తున్నారు ఫ్రెండ్స్. అంతా నాటు పడుతుంది. మనం పొద్దు నుంచి చూస్తున్నాం కదా. నారు బీకింది, నారు వేసింది, పొలం తింది. ఇప్పుడు ఫైనల్గా నాటేస్తారు. రా కొడుకారా వాళ్ళు మునం పడుతురు పోవాలి. ఏత ఖరాబ్ చేస్తారు, నాటేస్తారు. తెల్లన్నం, చికెను, చేపల కూర తినరా. అది బురదలా తిరగాల కొడుక. మీరిద్దరు తినుర్రి. తర్వాత ఆ డ్రైవర్ నాయన తింటాడు. ఏం కూర వేసుకుంటావు? చికెన్ వేసుకుంటావా, చేపలు వేసుకుంటావా? చాలు ఏమైంది? చాలు. ఆల్మోస్ట్ నాట్ ఫినిష్ అయిందండి. ఒక 60% ఫినిష్ అయిపోయింది మనకు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి అక్కడ ముందాల అదంతా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ 50% ఫినిష్ అయింది, 50% పెండింగ్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి అక్కడ లెఫ్ట్ దాకా. సో రేపు వేస్తారు. సో సన్సెట్ ఇది. ఇంటి దగ్గర గుడిసెలేసుకుర్రు. పోయినసారి మాకు ఇల్లే వేసి రానకాలం.
10 మందిలో నేను వింటినా నన్ను తిప్పుకుంటుంది రాములో రాముల నా పదే మారరో రాములో రాముల మొత్తానికి నాటైతే ఫినిష్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.